హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము దుబ్బాకకు వచ్చినాం. ఇక్కడ స్పెషల్గా మా అమ్మమ్మ వాళ్ళు పానకం అట్లా చేస్తున్నారు. మా అత్తమ్మ పానకం చేస్తుంది. తెప్పిస్తారా సార్? చాలా పానకం రెడీ చేస్తుంది. మా అత్తమ్మ అవుతూనే ఉంది కంటిన్యూగా. పానకం కొంచెం రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ పోస్తే మంచిగా నీట్గా అయిపోతుంది. దాన్ని చూస్తే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. పాటలు ఇంకుంటా చేస్తున్నది మా అత్తమ్మ మంచిగా. ఈ పీసులో నేను నాకేసాను. అక్క కొడుతుంది సామ్యత తిడుతారట. మా ఇద్దరు నాన్నమ్మలు అట్లా చేస్తున్నారు. చూద్దాం ఎట్లా చేస్తున్నారు. హాయ్ చెప్పండి కొంచెం. హాయ్ హాయ్. కొంచెం ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అట్లా చేస్తే. అరే మేము ఆడపడుతున్నామండి, అందుకే పానకం అట్లు అన్నీ చేసుకుంటున్నామండి. పిండి అయితే చాలా ఉంది. ఎన్ని అట్లా వస్తాయి చూద్దాం. చూడండి చూడండి, ఒక్కటి దాకా 2 పెట్టారు పొయ్యిలో. మస్తు టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ చాలా బాగా అయితే వస్తున్నాయి. ఏమి చేస్తారు చూడాలి వీటిని. పానకం ఏం చేసిరో చూద్దాం. అప్పటి వరకు ఈ కాలే వరకు అవి ఏం చేస్తుంది. కొంచెం రెడీ అయితే అయిపోయింది. దీన్ని గ్రైండింగ్ చేస్తుందంట మా అత్తమ్మ. చూసేద్దాం ఎట్లా చేస్తుందో గ్రైండింగ్. స్టార్ట్ చేస్తావు గ్రైండింగ్? చెయ్యి మరి. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేసుకున్నారో స్పెషల్ కామెంట్ చేయండి. చూడండి మా అత్తమ్మ ఎలా చేస్తుందో. హాయ్ చెప్ప అత్తమ్మ. హాయ్ హాయ్. అయ్యో నన్ను పడదు. గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఒకసారి గ్రైండింగ్ చూసేసి మళ్ళీ చపాతీ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మమ్మ కొంచెం వచ్చి గ్రైండింగ్ చేయమా? మా నాన్నమ్మ అయితే పట్టేస్తుంది గ్రైండింగ్. ఎట్లయితే చూద్దాం. షుగర్ అయితే ఇస్తుంది. గ్రైండర్ సౌండ్ అయితే చాలా డేంజర్గా ఉంది. వావ్, చాలా బాగానైతే వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చపాతీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇగో ఇవి అయిపోయాక అన్ని పెట్టుకున్నామే. అదే నిజామాబాద్ నుంచి మా వదినలు వచ్చిండ్రు. మా వదిన వాళ్ళు అట్లు పానకం చేస్తుండ్రు. మా వదినమ్మలే చేస్తుండ్రు మొత్తం నీళ్ళ నుంచి. లైక్ చేయండి మా వీడియోని అని చెప్పండి. లైక్ చేయండి మా వీడియోని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ లైక్ చేస్తారు లైక్స్. ఈ నాన్నమ్మ సిన్సియర్గా వంట చేసేస్తుంది. చపాతీ తెస్తే మంచి వస్తున్నాయి. వీటిని ఏమంటారు నాన్నమ్మ? అట్లా పానకం అట్లా చాలా బాగుంటాయండి. మీరు కూడా చేసుకోండి. మా అత్తమ్మ అయితే మంచిగా గ్రైండింగ్ చేసేసింది. ఫస్ట్ సారి భయపడ్డది, సెకండ్ సారి మంచిగా చేసేసింది.
ఇవన్నీ రెడీ అయినాక చూపిస్తాం ఎట్లయినాయో. ఇంక నీళ్ళు పోయినా ఇంకొక 3 గిన్నెలు చక్కెర ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మేము తిన్నదంతా చూపిస్తాను. థ్యాంక్ యూ, లైక్ చేయండి.